మోహం 7, మదం 3, మాత్సర్యం 13, సుఖం 3, దుఃఖం 3, భోగం 9, విడంబం 9, విప్రవృద్ధి 3, నాశనం 2, క్షత్రియ వృద్ధి 5, నాశనం 4, వైశ్య వృద్ధి 4, నాశనం 1, స్తోత్ర వృద్ధి 5, నాశనం 3, లేచ్య వృద్ధి 4, నాశనం 4, నవరత్న వృద్ధి 3, నాశనం 5, మరకట వృద్ధి 2, మాణిక్య వృద్ధి 3, వజ్ర వృద్ధి 4. ఇది సంవత్సర మకర సంక్రాంతి పురుషుడు మందాకిని నామ మకర సంక్రాంతి పురుషుడు మకర రాశిలో శుక్లపక్షంలో ప్రవేశించవలన ప్రజలకు వ్యాధిపీడలు, ప్రభువులకు యుద్ధం, కుంకుమ స్నానం శుభం, శనగాక్ష ధారణం శనగ పంటకు చేటు, పసుపు వస్త్రధారణ యుద్ధమయం, చిత్రవస్త్రధారణ సౌఖ్యం, చందనాలకు స్నానం ఐశ్వర్యం, వసుల పుష్పధారణ రోగోపశమనం, ముక్తాభరణం శుభం, తామ్రపాత్రధారణ రాగి లోహానికి నష్టం, భిక్షాహారం బ్రాహ్మణులకు హాని, శోతఫలం గౌరవం, వరాహవాహనం ప్రజాహాని, కత్తి ఆయుధంగా ధరించడం వల్ల యుద్ధభయం, పీతఛత్రధారణం శుభరం, స్మితపద్మధారణం శుభప్రదం, ఉత్తర దిక్కు ప్రయాణం ఉత్తర దేశాలకు అరిష్టం, సువృష్టి లబ్ధాదేశ ప్రజా సౌఖ్యం. ఇది మకర సంక్రాంతి. తర్వాత కార్తెలు సువృష్టులు. కృత్తిక మే 11వ తేదీ అల్పవృష్టి, రోహిణి మే 25 అల్పవృష్టి, మృగశిర కార్తె జూన్ 8 అల్పవృష్టి, ఆరుద్ర కార్తె జూన్ 22. అప్పటి వరకు మనం కూడా వర్షాలు ఆశించే అవకాశం తక్కువగా ఉంది. జూన్ 22 వరకు కూడా. పునరౌస కార్తె సువృష్టి, పుష్యమ కార్తె జూలై 20 అల్పవృష్టి, ఆశ్లేష సువృష్టి, మక సువృష్టి, ఉప్ప సువృష్టి, ఉత్తర సువృష్టి, హస్త అల్పవృష్టి, చిత్త సువృష్టి, స్వాతి సువృష్టి, విశాఖ సువృష్టి, అనురాధ సువృష్టి. ఈ కార్తెల వలన వ్యవసాయదారులకు సమయానికి వర్షాన్ని లభించి వ్యవసాయం అభివృద్ధి కలిగి పంటలు బాగా ఇచ్చే అవకాశం ఈ కార్తెలు పుష్టిలో ప్రవేశంలో మనకు తెలుస్తున్నది. తర్వాత కందాయ ఫలములు. ఆదిశూన్యే మహావ్యాధి, మధ్యశూన్యే మనోవ్యధ, అంగశూన్యే అర్థహాని, శిశుశూన్యేతి నిష్ఫలం. ఈ సంవత్సరాన్ని 4 భాగాలు చేసినట్టుగైతే 3 భాగాలు చేస్తే చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం ఒక భాగం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీక మాసములు 2వ భాగం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం 3వ భాగం. ఈ 3 భాగాలకి కందాయ ఫలాలు. మొదటి భాగంలో 0 అంటే ఆ 4 మాసాలు శూన్యంగా ఉంటుంది, మంచి ఫలితం ఉండదు. అలాగే విషమ సంఖ్య అంటే 1, 3, 5, 7 ఇటువంటి ఉన్నట్టుగైతే అర్థహాని, విషమేష్ అర్థలాభం, పూర్తిగా లాభం లేకపోయినప్పటికీ కూడా చెడు జరగదు. సమ సంఖ్య ఉన్నట్టుగైతే ఫలితం తక్కువగా ఉంటుందని ఈ కందాయ ఫలము. ఈ యొక్క ఎవరైతే నక్షత్రాలు తెలుసుకున్న వారు ఉంటారో ఆ నక్షత్రాలకి ఆదాయ నియములు, రాజపూజ్యత, కందాయ ఫలములు చెప్పడం జరుగుతున్నది. అశ్విని నక్షత్రం వారికి 0 లేవు, 5, 2, 3. భరణికి మొదటి కందాయం 0, మధ్య కందాయం 0, తర్వాత 1. భరణి నక్షత్రం వారికి 2 0, 0, 0, 1. కృత్తిక 3, 1, 4. రోహిణికి 0 లేవు, 6, 2, 2. మృగశిర 1, 0, 0. మృగశిర నక్షత్రం వారికి మధ్య కందాయం, చివరి కందాయంలో 0, 2 ఉన్నారు. ఆరుద్ర వారికి 4, 1, 3, 0 లేవు. పునరౌస నక్షత్రం వారికి 7, 2, 1.
పుష్యమి నక్షత్రం వారికి 2, 0, 4 ఒక చిన్న ప్రత్యేకంగా. ఆశ్లేష నక్షత్రం వారికి 5, 1, 2. మఖా నక్షత్రానికి మొదటి గంధాయం, చివరి గంధాయంలో 0 ఉంది, మధ్యలో 2. మఖా నక్షత్రం వారికి మొదటి గంధాయం 0, చివరి గంధాయం 0, 2 సున్నాలు. తుబ్బ నక్షత్రం వారికి 3, 0, 3. ఉత్తర ఫల్గుని నక్షత్రం వారికి 6, 1, 1. హస్త నక్షత్రం వారికి 1, 2, 4. చిత్తా నక్షత్రం వారు 4, 0, 2. స్వాతి నక్షత్రం వారికి 7, 1, చివరి గంధాయం 0. విశాఖ నక్షత్రం వారికి 0 లేవు, 2, 2, 3. అనురాధ 5, 0, 1. జ్యేష్ఠ నక్షత్రం 0, 1, 4. మూల నక్షత్రం వారికి 0 లేవు, 3, 2, 2. పూర్వాషాఢ నక్షత్రం వారికి 6, 0, 0. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి 1, 1, 3. శ్రవ నక్షత్రం వారు 4, 2, 1. ధనిష్ఠ నక్షత్రం వారికి 7, 0, 4. శతభిష నక్షత్రం వారికి 2, 1, 2. పూర్వాభాత నక్షత్రం వారికి 5, 2, 0. ఉత్తరాభాత నక్షత్రం వారికి 0, 0, 3. రేవతి నక్షత్రం వారికి 3, 1, 1. అశ్విని